కర్కాటక రాశి. ఈ రాశివారు వారం ప్రారంభంలో అధికమైనటువంటి ప్రయోజనాలను సాధించగలుగుతారు. రావలసిన సొమ్ములు చేతికి అందుతాయి. కానీ వారం ద్వితీయార్థంలో మాత్రం అధికంగా వ్యయం చేసే అవకాశాలున్నాయి. అందుకని ఆ ఖర్చును నియంత్రించడం కోసం ఆత్మీయుల యొక్క సహకారం తీసుకోవడం అవసరం. అలాగే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. మాట్లాడే తీరు ఇతరులకు కష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. అందువలన తొందరపాటుగా మాట్లాడకుండా ఆత్మీయులతో సంప్రదించి కార్యాచరణ రూపొందించుకుని మితంగా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా వ్యవహరించటము, ఎదుటి వ్యక్తి మాటలను మీరు సక్రమంగా వింటూ వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటము అత్యవసరం. అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలకు అవకాశం ఉన్న దృష్ట్యా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాన్ని అధిగమించగలుగుతారు. ఇతరుల యొక్క సహకారం బాగుంటుంది, సజ్జనులు సహకరిస్తారు. అయితే ఆ సజ్జనుల యొక్క సహకారాన్ని మనం పొందేటప్పుడు వారికి ప్రత్యుపకారం చేసేటువంటి విధానాన్ని కూడా రూపకల్పన చేసుకోవడం తప్పనిసరి. శత్రువులు మీకు అపకారం చేద్దామని అనుకున్నా సమయానికి చేయలేక వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకుండా ఉండిపోతారు. అందువలన వారిని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థిక రంగం మీకు అభివృద్ధినిచ్చేదిగాను, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మీరు చేసేటప్పుడు ఆ కార్యక్రమాలలో విజయాలను సాధించే విధంగాను రూపొందుతుంది. అందువలన మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమము కూడా ఇతరులకు మేలు చేసేదై మీకు గౌరవాన్ని పెంపొందించేదిగా రూపొందుతూ ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గుర్తింపును పొందే అవకాశం ఉంది. ఆ విధంగానే తండ్రి లేక తత్సంబంధీకులు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని కనుక మీరు జపించినట్లయితే మీ ఆరోగ్య విషయంలోనూ అలాగే మీ యొక్క బంధువర్గీయుల ఆరోగ్య విషయంలోనూ కూడా సత్ఫలితాలను సాధించగలుగుతారు. అయితే బంధువర్గీయుల ఆరోగ్య విషయంలో కూడా కొంత ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో కూడా మీరు ఈ క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని బాగా జపించడం ద్వారా ఆ దోషాన్ని అధిగమించి ఆరోగ్యాన్ని సక్రమంగా నిలుపుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలు మీ పై అధికారుల యొక్క ఆదరానికి పాత్రమవుతాయి. మీకు అభివృద్ధిని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే తర్వాత ఎప్పుడో ఇచ్చే అభివృద్ధికి కూడా ఈ కృషి సహకరించేదిగాను, ఉపకరించేదిగాను, మీపై సద్భావనను నెలకొల్పేదిగాను ఉంటుంది. ఆర్థిక రంగంలో కూడా మీరు ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలను సాధించేటువంటి అవకాశం వారం యొక్క ఆరంభంలో ఎక్కువ కనిపిస్తుంటుంది. అలాగే తర్వాత రెండవ భాగంలో మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే నిమిత్తమై మీరు అధికంగా వ్యయం చేసే అవకాశం ఉంది. ఆ నచ్చడం అనేటువంటి ఒకే ఒక కార్యక్రమం వలన వస్తువు యొక్క విలువ కంటే ఎక్కువ ఖర్చు చేసే ప్రమాదం ఉంది. అందువలన ఆ విషయంలో ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడం మంచిది.